అదే అంటున్నా, కెమికల్స్ కలుస్తాయి. ఇప్పుడు మన నార్మల్గా మంచినీటి ఫ్లో జరిగే దగ్గర మీరు ఏమైనా కెమికల్స్ ఏదైనా రిలీజ్ చేసినా కూడా అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్న వాల్స్ కానివ్వండి, అక్కడ ఏంటంటే అంత ఫార్మేషన్ అయ్యి అదంతా కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి ఏమైనా లాస్ అంటే లేదు, మళ్ళీ గవర్నమెంట్కే లాస్ కదా. మళ్ళీ దాన్ని సెట్ చేయించుకోవాలి, అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ చేసుకోవాలి. అప్పుడు అధికారులు ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఇంత మంతనాలు చెప్పి సో అండ్ సో ఏదో జరిగింది తప్పైందని చెప్పి మళ్ళీ ఈ మిల్లులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళ వల్ల ఇట్లా జరిగిందని చెప్పింది కూడా ఎవరు చెప్పడం జరగదు. మళ్ళా మంచినీటి అంతా ఏది వరంగల్ హన్మకొండ నగరాలకు చేరుతుంది. అక్కడ దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయినా కూడా తెలియదు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది తెలియదు కదా జనాలకు కూడా. అమాయకం జనాలు, వాళ్ళకేం తెలుస్తుంది. ఈ అధికారుల మామూలు మత్తులో వాళ్ళకేంది ఆ విషయం వీళ్ళకి పట్టింది అధికారులకు, ఏది పైసలు తీసుకోవడం కానివ్వండి, లంచాలు ఇవన్నీ అధికారులకు ముట్టింది కాబట్టి వాళ్ళకు ఎంతసేపు ప్రజల గురించి అవసరం లేదు. ఇక అట్లున్నది వీళ్ళ కథ. ఎక్కడికక్కడ కాలువలకు చెందిన రిటర్నింగ్ వాల్స్ దెబ్బతింటున్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవైన శుద్ధమైన మంచినీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడటంతో పాటు కాలుష్యమవుతున్నాయి, కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్ ప్రతి నీటి చుక్క కాలుష్యమని మూసుకుపోతుంది.